వినుకొండ మున్సిపాలిటీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు క్షేత్రస్థాయి వార్డు పర్యటనలు చేపట్టారు. ప్రజా సమస్యల విన్నతులపై నిర్లక్ష్యంగా ఉండొద్దని అధికారులకు సూచించారు. అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందుతాయి, మౌలిక వసతులను పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. అర్హులందరికీ ఇళ్లు అందించేలా వినుకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వినుకొండ పట్టణంలో ఇళ్లు కావాలనుకునేవారు మున్సిపల్ కమిషనర్ ను కలవాలన్నారు. సో ఇక్కడ మామూలుగా ఇది మొత్తం చేపించాలిగా, మొత్తం వస్తుంది. రోడ్ లో వస్తుందండి. సిసి రోడ్డు ఎక్కడ, ఏ బజారు? ఈ లైన్ ఎలా మీరు అడిగేది? 100 ఇళ్ళు ఉన్నాయి సార్. సిసి రోడ్లు లేవు, ప్లస్ డ్రైనేజీ లేదు, వాటర్ ప్రాబ్లం, మెయిన్ వాటర్ లేదు. పక్కన సైడ్ కావాలి మంచినీళ్ళు వాటర్ పైప్ లైన్ వేపిద్దాం, సిమెంట్ రోడ్లు వేపిద్దాం, సిసి డ్రైన్స్ కట్టిద్దాం. ముందు మున్సిపల్ అప్రూవల్కి మున్సిపాలిటీ లిమిట్స్ లో కలపడానికి ముందు లెటర్ పెడతాం. వినుకొండ పట్టణంలో 23వ వార్డు, అలాగే ఈరోజు 31వ వార్డు, 31వ వార్డు 23వ వార్డు రెండు కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ సహకారంతో ఈరోజు 32వ వార్డు 3 వార్డులు పర్యటన చేయడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, ప్రజలు ఇచ్చినటువంటి అర్జీలు స్వీకరించాం. దాన్ని కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారిని, డాక్టర్ దస్తగిరి గారిని, అలాగే బోస్ గారిని, కమిషనర్ గారిని ఈ పనులు వెంటనే టేకప్ చేసి పనులు పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతున్నా. అట్లాగే ఇక్కడ మున్సిపాలిటీలో గ్రేటర్ వినుకొండ ఒక వినుకొండని ఫ్యూచర్ లో ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి వీలుగా గ్రేటర్ వినుకొండకి ప్రణాళిక చేపట్టబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ జాలపాలెం పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు, టౌన్ లో కలిసిపోయింది. కానీ ఇప్పుడు కూడా జాలపాలెం పంచాయతీ కింద ఉంటే మున్సిపల్ పైప్ లైన్ వాటర్ రావట్లే ఇక్కడికి, ఎందుకంటే ఇది మున్సిపాలిటీ లేదు కాబట్టి. ఇక్కడ సిమెంట్ రోడ్లు రాలే, అభివృద్ధికి నోచుకోలేకపోయింది. గ్రామ పంచాయతీలో ఉన్నందువలన అభివృద్ధికి నోచుకోలేకపోతున్నా. ఇట్లా టౌన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రూరల్ లిమిట్స్ లో ఉన్నాయి. కానీ వాళ్ళందరూ మమ్మల్ని పట్టణంలో కలపండి, అప్పుడు మాకు మున్సిపల్ మంచినీళ్ళు వస్తాయి, సిమెంట్ రోడ్లు వస్తాయి, అభివృద్ధి వస్తుందని చెప్పేసి అక్కడ నివాసం ఉండే ప్రజలందరూ కూడా పల్లెటూర్లు పేరుతో పల్లెటూరులో టౌన్ కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు టౌన్ లో మున్సిపాలిటీలో కలపండి, మాకు మంచినీళ్ళు ఇవ్వండి, అభివృద్ధి ఇవ్వండి, సిమెంట్ రోడ్లు ఇవ్వండి అని ఇక్కడ ప్రజలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వీటన్నింటినీ పరిశీలనలో తీసుకుంటున్నాం. గ్రేటర్ వినుకొండ తీర్చిదిద్దుతాం. దానికి వినుకొండకి చుట్టూ ఉన్నటువంటి మున్సిపల్ లిమిట్స్ ని ఎక్స్పాన్షన్ చేస్తాం. ఒక 7-8 కిలోమీటర్ల దాకా అధికారులతో మాట్లాడి ప్రజాప్రతినిధులందరూ సలహాలు తీసుకొని ఎక్కడి దాకా ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది, భావి తరాలకు ఇబ్బంది లేకుండా. మరి ఒక పక్క ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొస్తున్నాం వినుకొండకి, మరో పక్క వినుకొండ అభివృద్ధి కోసం ఫ్యూచర్ ప్రణాళికలు చేపడుతున్నాం. అలాగే వినుకొండలో ఎన్ఎస్పి సైటు అంటే గ్రేటర్ వినుకొండ తయారు చేయడానికి ఫ్యూచర్ లో 5 లక్షల జనాభా వినుకొండ టౌన్ లో ఉన్న దానికి తగ్గట్టుగా ఈరోజు మున్సిపల్ పెరిగింది. ఇక్కడ వచ్చినటువంటి డ్రైనేజీలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఇక్కడ అభివృద్ధి, టౌన్ ఎక్స్పాన్షన్ కి అభివృద్ధికి బాటలు వేసినట్టు అవుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకు